హలో గాయ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. ఏంటి సెటప్ అంతా చేంజ్ అయిపోయిందని చూస్తున్నారా? ఏం లేదు, ఈరోజు శారీ ప్లీటింగ్ చూపించబోతున్నాను. అంటే ఓన్లీ శారీ ప్లీటింగ్ అంటే ఓన్లీ నేను పళ్ళు వరకే చూపిస్తాను. నెక్స్ట్ మిగతాదంతా నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో చేస్తాను. ఈరోజు బోల్డ్ అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పబోతున్నాను ఈ వీడియోలో. అస్సలు మిస్ చేసుకోవద్దు గాయ్స్. అండ్ ఇవాళ నేను యూజ్ చేసే శారీ ఇది చూస్తున్నారా? ఇవాళ నేను యూజ్ చేసే శారీ ఇది వచ్చేసి రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది. బెనారస్ పట్టు శారీ. ఏ ఫంక్షన్లో చూసినా ప్లీటింగ్ అనేది చాలా బాగా చేసి ఒక బొమ్మకు కట్టినట్టు కడుతున్నారండి. శారీ ప్లీటింగ్ అనేది అంటే శారీ డ్రాప్ చేయడం అనేది అంత నీట్గా కడుతున్నారు. ఫస్ట్ మనము శారీ ప్లీటింగ్ చేయాలి అంటే ఫస్ట్ మనము మెజర్మెంట్ తీసుకోవాలి. అంటే ఏ మెజర్ వరకు మనము శారీని ప్లీట్ చేయాలి అనేది చూద్దాము. మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఓన్లీ పళ్ళు వరకు. ఇలా మనం శారీని తీసుకున్నాం కదా, శారీ ఇలా ఉంది లోపలంతా. ఈ శారీ పళ్ళు సైడ్ మనం తీసుకోవాలి. ఓకే, ఇది వచ్చేసి పళ్ళు. ఇప్పుడు దీన్ని చూడండి, మీరు మొత్తానికి ఇలా వేయాల్సిన అవసరం లేదు. రఫ్గా ఇలా వేసి మనకి ఎంత కావాలి ఇలా అయినా మీరు పట్టుకోవచ్చు. చూడండి, మనకి ఎంత కావాలి అనేది మెజర్మెంట్ తీస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మీరు హీల్స్ వేసుకొని, అంటే మీరు ఏ స్లిప్పర్స్ వేసుకుంటున్నారో అవి వేసుకొని మీరు మెజర్మెంట్ తీసుకోండి. ఇప్పుడు మనం నార్మల్గా మెజర్మెంట్ తీసుకున్నాము అని అంటే నెక్స్ట్ మీరు హీల్స్ వేశారు అని అంటే ఆ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా రాదు. ఇప్పుడు నేనైతే హీల్స్ వేసుకోలేదు. ఓకే, నేనైతే ఎక్కడికి తీసుకుంటాను ప్లీట్స్ అనేటివంటే మన నీస్కి కొంచెం కిందకు ఉంటాయి తీసుకునే ప్లీట్స్. ఎవరికైనా అలా తీసుకుంటే చాలా బాగుంటాయి. చూపిస్తాను చూడండి. ఇది వచ్చి శారీ అయితే ఇలా వేసుకున్నాను. ఇక్కడ నా నీస్ ఉన్నాయి. నీస్కి చూడండి, నేను స్ట్రైట్గా నిలబడ్డాను. ఇలా అక్కడికి తీసుకున్నాను. నీస్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. ఓకే, కొంచెం నేను కిందకే తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను హీల్స్ వేసుకున్నప్పుడు నాకు కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడికి తీసుకున్నాను మెజర్మెంట్. ఓకే, చూసారు కదా నీకు ఎలా తీసుకోవాలి అనేది. ఇప్పుడు పిన్తో సెక్యూర్ చేసుకుందాం మనము ఆ ప్లేస్ వరకు. చూడండి, ఇలా మనకు పైకి వచ్చే పళ్ళు, ఇలా పైకి వచ్చే బార్డర్ దగ్గర మనం ఎక్కడికి పిన్తో సెక్యూర్ చేస్తామో ఇక్కడ పిన్తో సెక్యూర్ చేస్తాం కాబట్టి ఇక్కడికి చూడండి, ఇక్కడికి పిన్ తోటి ఇలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేశాను పిన్ తోటి. మనము ఇక్కడి వరకు ప్లీటింగ్ చేస్తే కొంచెం సరిపోతుంది. పదండి చూసే. నేను వచ్చేసి ఇలా నార్మల్ ఐరన్ బాక్స్నే తీసుకున్నానండి. ఇది మ్యాక్సిమం అందరి ఇళ్ళలో ఉంటుంది. నాకు ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి. ఓకే, నేను ఈ సెట్టింగ్స్లో కాటన్ని తీసుకుంటాను. కాటన్ అయితే మనకు అంత ఎక్కువ హీట్గా ఉండదు. శారీని ఫస్ట్ మనం ఎలా తీసుకోవాలి అని అంటే ఈ పళ్ళు సైడ్ కాటన్ తీసుకొని ఫస్ట్ మనము ఇలా, ఇది కరెక్ట్ సైడ్ వేయకూడదు. అసలు ఇలా మనం ఒక టేబుల్ పైన వేసుకోవాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్ట్రగుల్ అయ్యేది ఎక్కడ అంటే ఇక్కడ మనం ప్లీట్స్ వేసుకున్నప్పుడు ఎన్ని ప్లీట్స్ తీసుకోవాలి, విడ్త్ అనేది ఎంత తీసుకోవాలి, ఎంత విడ్త్ తీసుకుంటే మనకు సైడ్స్ కనిపించకుండా ఉంటుంది అనేది డౌట్లో ఉంటారు. ఆ డౌట్ లేకుండా మీరు ఎలా ప్లీటింగ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఓకే, శారీ బార్డర్ అనేది చూడండి, ఇలా ఈ మందం అంటే ఇంత విడ్త్ ఉంటే సరిపోతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద శారీస్ అంటే బార్డర్ అనేది కొన్ని శారీస్కేమో స్మాల్ బార్డర్స్, కొన్ని శారీస్కేమో బిగ్ బార్డర్స్ వస్తున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా శారీ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి అంటే ఎలా ప్లీటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో
ఫస్ట్ ఎప్పుడైనా మెజర్మెంట్ తీసుకోవాలి అని అంటే ఇలా ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ నుంచి మనం మెజర్మెంట్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న బార్డర్ ఏంటంటే అది అప్పర్ మోస్ట్ పార్ట్, అంటే మనం ప్లీట్స్ వేసుకున్నప్పుడు అది అప్పర్ పైన ఉంటుంది ఆ బార్డర్ అనేది, లెఫ్ట్ సైడ్ ఉన్న బార్డర్. రైట్ సైడ్ ఉన్న బార్డర్ ఏంటంటే లోయర్, ఈ బార్డర్కి లోపల అంటే మనకు ఇక్కడ వస్తుంది కదా ఆ పార్ట్ అవుతుంది రైట్ సైడ్ ఉన్న బార్డర్. మీరు అందుకే లెఫ్ట్ సైడ్ ఉన్న బార్డర్ నుంచి స్టార్ట్ చేశారు అని అంటే చాలా ఈజీ అవుతుంది ప్లీట్స్ చేయడం అనేది. ఇలా స్టార్ట్ చేయడం వల్ల కూడా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఇప్పుడు ఇది ఏం చేస్తున్నానంటే ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ని నా సైడ్కి, నేను ఇక్కడ ఉన్నా కదా నా సైడ్కి ఫోల్డ్ చేస్తున్నాను. మీకు బండ గుర్తుగా చెప్పాలి అని అంటే ఇంత విడ్త్, ఓకే, శారీకి ఇంత విడ్త్ ఉంటే సరిపోతుంది. నేను ఈ బార్డర్ లైన్ని, ఈ లైన్ని బేస్ చేసుకొని ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, ఇంత చూసారుగా, దీన్ని బేస్ చేస్తున్నాను. ఇప్పుడు మనము దీన్ని ఐరన్ చేద్దాము. చూడండి, మీకు చెప్పాను కదా ఈ ఐరన్ బాక్స్ వచ్చేసి నేను కాటన్లో పెట్టుకున్నాను. చూడండి, మనకి లైట్ అనేది హాఫ్ అయిపోతే మనము ఐరన్ చేయవచ్చు. చూడండి, ఇలా చాలా స్లోగా రబ్ చేయండి. నేను తీసుకుంది బెనారసీ శారీ కాబట్టి అంత ఎక్కువ రబ్ చేయడం అవసరం లేదు. చూడండి, ఇక్కడ ఒక బేస్ లైన్ అనేది వచ్చింది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను వీడియోలో. చూడండి ఎంత చక్కగా, చూడండి ఇక్కడ బేస్ లైన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనం లెఫ్ట్ సైడ్ని ఇక్కడ ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు ఈ రైట్ సైడ్ పార్ట్ని ఎక్కడి వరకు తెచ్చి మనం ఫోల్డ్ చేయాలి అని అంటే ఈ రైట్ సైడ్ పార్ట్ని మనము ఇప్పుడు ఈ రైట్ సైడ్ పార్ట్ని మనం ఫోల్డ్ చేయాలి ఇక్కడి వరకు. ఎక్కడి వరకు అంటే మనం ఇప్పుడు ఒక పీస్, ఇక్కడ ఒక పార్ట్ వరకు మనం ఫోల్డ్ చేసి ఐరన్ చేసాం కదా, ఈ లైన్ గైడ్ లైన్గా తీసుకొని మీరు ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్న పార్ట్ని ఇక్కడికి తెచ్చి ఐరన్ చేయాలి. చూడండి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడి వరకు నా గైడ్ లైన్ వచ్చేసి ఇది. చూడండి, ఇలా ఉంది, చేశాను కదా. ఇప్పుడు ఐరన్ చేయాలి, చాలా స్లోగా ఐరన్ చేయండి. ఇది వచ్చేసి అంత అంటే ఎక్కువ ఐరన్ చేయాల్సినంత అవసరం లేదు ఈ శారీకి. ఎక్కువ ఐరన్ కొంచెం ప్రెస్ చేసి చేయాల్సింది ఈ ప్లేస్, మనం ఎక్కడ ఫోల్డ్ చేసామో ఆ ప్లేస్లో ఇలా సైడ్ నుంచి ఇట్లా సైడ్ ఉన్నవి మీరు ఎక్కువ కొంచెం ప్రెస్ చేసి చేశారు అని అంటే సరిపోతుంది. ఈ మిడిల్ పార్ట్ని ఎక్కువ రబ్ చేయొద్దు, ఎక్కువ రబ్ చేసినా అంటే మొత్తం అణిగిపోయినా అంత బాగుండదు చూడడానికి. నెక్స్ట్ ఈ రైట్ సైడ్ అంటే మనం 1 టైం ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డ్ చేసిన దాన్ని ఇంకొకసారి ఇలా ఫోల్డ్ చేయాలి ఇక్కడికి, ఓకే, ఇలా ఫోల్డ్ చేయాలి. మనము ప్రతిసారి ఫోల్డ్ చేసినప్పుడు అంతా ఐరన్ చేయడం వల్ల మనకు లో ప్లేట్ చేసినప్పుడు చాలా ఈజీ అవుతుంది. అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇటు సైడ్ ఉన్నదాన్ని ఇక్కడి వరకు ఈ పీస్ వదిలేయాలండి. ఈ పీస్ని మీరు ఎక్కడ ఫోల్డ్ చేయొద్దు. నెక్స్ట్ దీన్ని కూడా మనము ఫోల్డ్ చేస్తున్నాము. చూడండి, మీకు ఇందాక చెప్పినట్లు ఇలా ఈ సైడ్స్ని మీరు బేస్ చేసి ఇలా ఫోల్డ్ చేశారు అని అంటే కొంచెం బాగా వస్తుంది. ఓకే, మీకు హెవీ చెస్ట్ ఉంది అన్నట్లయితే మీరు ఈ ప్లేట్ తోటి స్టాప్ చేసేయచ్చు. ఇంకా మీకు తక్కువ ప్లేట్స్ కావాలి, నేను ఆల్మోస్ట్ ఒక ఫోల్డింగ్స్ చేసింటాను అంటే ఒక 6, ఇది ఒకటి ఒక 7 ప్లేట్స్ వస్తాయి. మీకు ఎక్కువ ప్లేట్స్ కావాలి అని అంటే ఇంకొక ఫోల్డ్ చేయండి. నేనైతే ఆల్మోస్ట్ ఈ ఫోల్డ్ తోటి నేను కంప్లీట్ చేసేస్తాను.
చూడండి ఇలా ఫోల్డ్ చేసేసాను. ఇప్పుడు మనం దీన్ని ఇలా చూడండి, ఫోల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూడండి మీకు అర్థమవుతుందా? మోస్ట్లీ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి ఇటు సైడ్ చూడండి, ఆ ఫోల్డింగ్స్ అనేటివి మనం ఐరన్ చేసిన ఫోల్డింగ్స్ వచ్చాయి శారీకి. ఇప్పుడు మనము ఓపెన్ చేద్దాము. ఎంత నీట్గా వచ్చాయి అంటే మీరే చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం వీటిని బేస్ చేసి మనం ఫోల్డింగ్ చేసాము అని అంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడే ఒక ట్రిక్ ఉంది ఫ్రెండ్స్. మనము ఫస్ట్ దీన్ని ఫోల్డ్ చేసేప్పుడు రివర్స్లో వేసి ఫోల్డ్ చేసాము. ఇప్పుడు మనం దీన్ని స్ట్రైట్గా, అంటే మన పళ్ళు పాట్ ఎలా ఉందో అలాగా మనము కరెక్ట్ చేయాలి. ఇలా కరెక్ట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనము ఇలా ఈ రైట్ సైడ్ ఆఫ్ ద పార్ట్ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పార్ట్ వరకు మనం ప్లీట్స్ పట్టుకుంటా తీసుకుంటాము. ఎందుకు ఈ రైట్ సైడ్ నుంచి అని అంటే, ఈ రైట్ సైడ్ అనేది మనకు పైన ప్లీట్, ఈ రైట్ సైడ్ అనేది మనకు పైన ప్లీట్, అంటే ఈ అప్పు ప్లీట్లో వస్తుంది అన్నమాట. చూడండి ఎలా తీసుకుంటున్నాను అనేది. ఫస్ట్ మన లైన్ ఉంది కదా, ఫస్ట్ మనం తీసుకున్న లైన్ అంటే మన బార్డర్కి తీసుకున్న లైన్ ఇది. చూడండి ఇలా తీసుకొని ఇది చూడండి, ఇది తీసుకున్నాను. ఇక్కడ ఉంది ఒక ప్లేట్, ఇది తీస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉండేది ప్లేట్ తీస్తున్నాను. మీరు ఇక్కడ ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఇక్కడ, అంటే ఈ టైంలో. చూడండి నెక్స్ట్ తీస్తున్నాను. నెక్స్ట్ వన్, ఆ ఫోల్డింగ్స్ని మనం ఇలా పట్టుకోవడమే ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, చూడండి ఇక్కడ ఈ దీన్ని నేను మళ్ళీ ఇలా పిక్ చేస్తున్నాను. ఇలా పిక్ చేశాను. నెక్స్ట్ ఈ ప్లీట్ మీకు కనిపిస్తున్నాయి కదా ప్లీట్స్, ఈ ప్లీట్ని పిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ ప్లీట్, ఇక్కడ ఉన్న ప్లీట్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఈ ప్లీట్. చూడండి ప్లీట్స్ అన్నీ ఎంత చక్కగా వచ్చాయో. చూడండి ఫ్రెండ్స్, పట్టుకుంటే ఇలా ఇలా నీట్గా కనిపించాలి. మీకు కనిపిస్తున్నాయి కదా, నీట్గా ఇలా వస్తుంది. చూడండి ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చాక మనం ఒకసారి దీన్ని ఐరన్ చేద్దాము. ఇప్పుడు మనం దీన్ని ఐరన్ చేసేద్దాము. ఇలా ఐరన్ చేయడం వల్ల ప్లీట్స్ అనేవి ఎక్కడికి కదలవు. ఓకే, ఇప్పుడు మనం ఈ ఐరన్ చేసిన దాన్ని పిన్ తోటి సెక్యూర్ చేద్దాము. చూడండి ఇలా ఒక పిన్ తీసుకొని ఇలా పట్టుకొని ఇలా రివర్స్ చేసి పిన్ చేస్తున్నాను. ఇలా పిన్ చేయడం వల్ల మనకు చాలా క్లీన్గా ఉంటుంది. ఓకే, ఇలా ఇలా ఉంది కదా, ఇలా ఇలా ఒక్కొక్క పీస్ని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకోవడం వల్ల లోపలికి వెళ్ళిపోయిన పీసెస్ కూడా, సింగిల్ పీసెస్ కూడా కరెక్ట్ లైన్లో ఉంటాయి. చూడండి ఇలా కరెక్ట్ లైన్లో ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనము పిన్ చేసేసుకుందాం. 2 పిన్స్ చేసేసాను. మీరు అబ్జర్వ్ చేశారా? ఇది మనకు అప్ ఫోల్డింగ్ అయితే ఇలా సైడ్, అంటే లోపలికున్న ఫోల్డింగ్లో మనకి ఇక్కడ ఈ ప్లీట్స్ అన్నీ కాక ఎక్స్ట్రా ఫోల్డింగ్ వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అని అంటే, నేను మీకు ఫస్ట్లో ఫోల్డింగ్ అనేది ఇంత మందం చెప్పాను కదా, అంటే ఇంత విడ్త్ చెప్పాను కదా. ఈ విడ్త్కి తగ్గట్టు మనకు ఈ ఫోల్డింగ్, ఆ విడ్త్ని బేస్ చేసుకొని ఫోల్డింగ్ ఎక్కువ వచ్చింది. మీరు విడ్త్ అనేది తక్కువ తీసుకున్నారు అంటే ఈ ఫోల్డింగ్ అనేది తక్కువ వస్తుంది.
మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మనము ఇది ఇంత విడ్త్ తీసుకున్నా ఈ నెక్స్ట్ అంటే ఈ ప్లీట్స్, ఈ మిగిలిన ప్లీట్స్ అనేటివి నాకు 9 వచ్చాయి. చూసారా మీరు, ఈ ప్లీట్ ఎక్కువ తీసుకున్నా అంటే ఈ ఫస్ట్ ప్లీట్ ఎక్కువ తీసుకున్నా నేను, మీకు ఇవనేటివి ఈ స్మాల్ ప్లేట్స్ లోపలికి వెళ్ళే ప్లేట్స్ అనేటివి 9 వచ్చాయి. ఈ విడ్త్ కానీ మీరు తక్కువ తీసుకున్నారంటే ఇంకా ఎక్కువ రావచ్చు. అంటే చిన్న చిన్నగా ప్లేట్స్ పెట్టే వాళ్ళకు ఇంకా ఎక్కువ ప్లేట్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడికే ఫోల్డ్ అయింది. ఇప్పుడు మిగతా ఫోల్డింగ్ అంటే ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ మెజర్ చేసి పెట్టాం కదా పిన్, ఇదిగోండి పిన్ ఆల్రెడీ మెజర్ చేశారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు మనకు చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకు చాలా జోక్గా ఉంటుంది. చూడండి అలా అలా వస్తాయి. మళ్ళీ చూడండి ఇలా ఉంది కదా, అలా చాలా బాగుంటుంది. ఇక్కడికి మనము ఫోల్డ్ చేద్దాము. ఎలా అంటే మీకు ఈజీగా నేను చెప్తాను. మనం ఎక్కడి వరకు పిన్తో సెక్యూర్ చేసామో అది మన పైట ఇక్కడ వరకు మన షోల్డర్ పైన వేసుకొని ప్లీట్స్ని ఇలా పట్టుకున్నాము అంటే, ఇలా పట్టుకున్నాము అని అంటే మీకు మిగతా ప్లీట్స్ అన్నీ ఆటోమేటిక్గా మీ హ్యాండ్కి వచ్చేస్తాయి. చూడండి ఎందుకు వస్తాయి అని అంటే మనము ఐరన్ చేసాం కదా ఫస్ట్ స్టెప్లో, అందుకు వస్తాయి. చూడండి ఎంత ఈజీగా మీకు అర్థమవుతున్నాయా? చూడండి నెక్స్ట్ది మనం పట్టుకునే వరకే ఇంకా ఆ నెక్స్ట్ది కూడా మన హ్యాండ్ దగ్గరికి ఇలా వచ్చేస్తుంది. చూడండి అది అయిపోగానే నెక్స్ట్ వన్, చూడండి అది అయిపోగానే ఇది తీసుకున్నాను, నెక్స్ట్ ఇది రెడీ అయిపోయి వచ్చేస్తుంది హ్యాండ్ దగ్గరికి. నెక్స్ట్ ఇది, నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి చూడండి అలా ఫోల్డ్ చేస్తే కొంచెం నీట్గా సెక్యూర్ అయిపోయి ఉంటాయి. చూడండి వచ్చేసింది. మనకు ఓన్లీ ఈ ఫస్ట్ వరకే కొంచెం టైం టేకింగ్గా అనిపిస్తుంది. మీరు ఒక 3 or 4 శారీస్ని మీరు ఇలా ప్లేస్ చేశారు అంటే ఫాస్ట్నెస్ అనేది మీకే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు దీన్ని మనము చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం దీన్ని ఐరన్ చేద్దాము. ఐరన్ చేయడం వల్ల ఆ ప్లేట్స్ అన్నీ అలానే ఉండిపోతాయండి. ఇక్కడే సెక్యూర్ కూడా చేసేస్తున్నాను. ఒకసారి మీరు ఎప్పుడైనా ఇలా పెట్టాలి అంటే మీ హ్యాండ్ తోటి ఇలా 1 చూడండి చూపిస్తాను. చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ పిన్ తోటి సెక్యూర్ చేస్తున్నారు అని అంటే చూడండి ఇలా 1 ప్లేట్స్ని చూడండి ఇలా పట్టుకోవాలి. మీరు ఇలా పట్టుకున్నారు అని అంటే మీకు ఆ ప్లీట్స్ అనేటివి కరెక్ట్గా మీ హ్యాండ్కి వస్తాయి. చూడండి ఇలా ఇలా 1 ఫింగర్ తోటి ఇలా ఇలా మన ఫస్ట్ 2 ఫింగర్స్ తోటి ఈ పైన ఉన్న వాటిని, ఈ కింద ఉన్నదాన్ని చూడండి ఈ 2 ఫింగర్స్ని యూస్ చేసి ఇలా తీసుకోవాలి. ఇలా చూడండి మనం ఎంత ఐరన్ చేసినా ఇలా సెట్ చేయాల్సిందే. నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ పిన్ చేసేద్దాం రివర్స్ సైడ్లో. ఇప్పుడు ఇక్కడ పిన్ చేసాము, మనకు ఓన్లీ ఇక్కడికే మార్క్ అంటే మనం మెజర్మెంట్ తీసుకుంది. మనం దీన్ని ఐరన్ లేకపోయినా చూడండి హ్యాండ్ తోటే ఇలా పట్టుకొని ఇలా చూడండి ఇలా స్లోగా మీరు 1 హ్యాండ్ తోటి ఇలా చేయలేరు అన్నా మీ 2 హ్యాండ్స్ని ఇలా చూడండి, మీ 2 హ్యాండ్స్ని మీరు యూస్ చేయొచ్చు. చూడండి అన్నీ వచ్చేసాయి ప్లీట్స్ అన్నీ హ్యాండ్లోకి. వెళ్ళే ముందు రోజు ఇలా శారీని ప్లీటింగ్ చేసేసుకున్నారు అని అంటే మనము ఆ రోజు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అప్పటికప్పుడు శారీని ప్లీట్ చేసుకోవాలి అని అంటే ఒక సైడ్ మనకు టైం అయిపోతుంది అన్న టెన్షను, ఇంట్లో వాళ్ళ ప్రెజర్ ఇవన్నీ ఉంటాయండి. అదే కనుక మీరు ముందు రోజు టైం స్పెండ్ చేశారు అంటే మనం శారీని ఎంత అమౌంట్ పెట్టి పర్చేజ్ చేసినా, ఎంత డిజైన్స్ దానికి వేయించినా శారీని నీట్గా డ్రాప్ చేయలేదు అని అంటే అంత చూడడానికి లుక్గా ఉండదు. ఓకే, అది మీరు మైండ్లో పెట్టుకొని దీన్ని నేర్చుకొని ముందు రోజే మీరు ప్లీట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం దీనికి దీంతో సెక్యూర్ చేసేద్దాము. ఇక్కడ నుంచి ఇదంతా
అయిపోయింది. ఇప్పుడు వచ్చేసింది మనకు ప్లీట్ అయిపోయింది. ఎంత చక్కగా ఉందో కదా. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా చూడండి, ఇలా ఇలా వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ వరకు. ఓకే, మనం పిన్ని ఇక్కడికి లాస్ట్గా మనం సెక్యూర్ చేసాం కదా, అది మన షోల్డర్ మీదకి వచ్చింది. బ్యాక్ సైడ్ తిప్పితే చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. నెక్స్ట్ ఇది ఎక్కడి వరకు, నీ వరకు ఉంది చూపిస్తాను. షోల్డర్ది ఇక్కడ ఉంటే బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. అదిగోండి, నా నీ ఇక్కడ ఉంటే అక్కడి వరకు మనము ఎక్కడి వరకు మెజర్ చేసామో అక్కడి వరకు చూడండి. ఇలా శారీ ప్లీటింగ్ అయితే చేసేసాను. చూడండి, ఇలా శారీ ప్లీటింగ్ అయితే చేసేసాను. మీకు కనుక ఒకవేళ మనకు కుచ్చుళ్ళ దగ్గర ప్లీటింగ్, నెక్స్ట్ శారీ అనేది టోటల్గా ఫోల్డింగ్ ఎలా చేస్తారు, ప్లీటింగ్ టోటల్గా ఎలా చేస్తారు, నెక్స్ట్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేస్తారు, మనకి ఇలా ప్లీటింగ్ చేయకపోయినా మనము శారీని ఎలా డ్రాప్ చేయొచ్చు వేలో మీకు కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను మీకు అవే ఎలా మీరు ఈజీగా ప్లీటింగ్ చేయాలి, టోటల్ శారీని ఎలా వేర్ చేయాలి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ ఒకటి చూపించాను కదా, అంటే మనము ఫోల్డ్ చేసి బయట దగ్గర మనము ప్లీట్స్ వేసాం కదా, మనము ఇలా ఫోల్డ్ చేయకపోయినా ఓన్లీ మన హ్యాండ్స్ తోటి అంటే ఫింగర్స్ తోటి మనం ఎలా ఇంత నీట్గా సెక్యూర్ చేయొచ్చు ఇంకొక వేలో చూపిస్తాను. ఇది వచ్చేసి మెథడ్ 1. ప్లీటింగ్లో మన బయట దగ్గర వేసే కుచ్చుళ్ళు మెథడ్ 1 చూపించాను. నెక్స్ట్ సెకండ్ మెథడ్ అనేది నెక్స్ట్ వీడియోలో మీతో నేను షేర్ చేస్తాను. మీకు టోటల్ శారీ ప్లీటింగ్ కావాలి అని అంటే నాకు కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.